నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుత లీల. కోల్కతాకు చెందిన అర్పితా దత్తా గారి అనుభవం. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహించిన ఆర్థికపరమైన అద్భుతాన్ని ఎంతో కృతజ్ఞతా భావంతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల నేను ఊరి బయట ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక రవాణాదారునికి చెల్లింపు చేయడానికి నాకు అత్యవసరంగా నగదు అవసరమైంది. సాయంత్రం సుమారు 6:30 గంటలకు డబ్బు తీసుకోవడానికి నేను దగ్గరలోని ఒక ఏటీఎంకి వెళ్లాను. ఏటీఎం నుండి నగదు రావడం లేదని స్క్రీన్పై సందేశం కనిపించింది. నగదు చేతికి రాలేదు, కానీ నా ఖాతా నుండి ఆ మొత్తం డెబిట్ అయింది మరియు లావాదేవీ విజయవంతమైనట్లు చూపించింది. అపరిచిత ప్రదేశంలో ఉండడం వల్ల పనివేళలు ముగిసిన తర్వాత కూడా నేను బ్యాంకును సంప్రదించాను. సిబ్బంది నా సమస్యను ఓపికగా విన్నారు, కానీ ధృవీకరణ తర్వాత అర్హత ఉంటే డబ్బు తిరిగి వచ్చే ప్రక్రియకు 10 నుండి 15 పని దినాలు పట్టవచ్చని చెప్పారు. నాకు ఆ డబ్బు తక్షణమే అవసరమైంది. సహాయం చేయడానికి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో నేను తీవ్ర ఆందోళనకు గురయ్యాను. అయినప్పటికీ అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు కూడా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ తప్పక ఒక మార్గాన్ని చూపిస్తారనే సంపూర్ణ విశ్వాసాన్ని నా అంతరాత్మలో నిలుపుకున్నాను. మరుసటి రోజే ఉదయం ఊహించని విధంగా నా బ్యాంకు నుండి ఒక ఈమెయిల్ వచ్చింది. అందులో ముందు రోజు జరిగిన లావాదేవీ రద్దు చేయబడిందని మరియు ఆ మొత్తం తిరిగి నా ఖాతాలో జమ చేయబడిందని పేర్కొన్నారు. మరొక ఏటీఎంలో నా ఖాతా నిల్వను తనిఖీ చేసినప్పుడు ఆ మొత్తం తిరిగి వచ్చిందని తెలిసింది. నేను వెంటనే నగదును తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చెల్లింపును చేయగలిగాను. ఈ ఊహించని మరియు సకాలంలో జరిగిన మార్పు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అపారమైన అనుగ్రహం, మార్గదర్శకత్వం, ప్రేమ మరియు కరుణ వల్ల మాత్రమే సాధ్యమైందని నేను స్పష్టంగా గ్రహించాను. అద్భుతాలు, వైభవం మరియు సంపూర్ణ ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి ప్రేమపూర్వక రక్షణ మరియు అపారమైన అనుగ్రహానికి కృతజ్ఞతతో వారి దివ్య పాద పద్మాలకు నా వినమ్ర ప్రణామాలు అర్పిస్తున్నాను.